కానీ ఎన్డీఏ ప్రభుత్వం ఏమీ చేయట్లేదు. ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యంగా అందరిని కూడా హింసలకు గురి చేస్తుంది, కేసులు పెడుతోంది. సో ఎన్డీఏ నాయకులు కావచ్చు, వారికి సహకరించే అధికారులు కావచ్చు, అందరినీ కూడా గుడ్డలీడి తీసి కోర్టు ముందు నిల్చోబెడతామని చెప్పి ప్రతిపక్ష నేత జగన్మోహన్ ఆయన భాష, ఆయన మైండ్ సెట్ ఎప్పటికీ మారదని ఆయన ఇంకోసారి రుజువు చేశారు. ఇంతకుముందు ఎప్పుడన్నా ఇటువంటి చరిత్ర ఉందా ఆంధ్రప్రదేశ్లో ఈ విధంగా ఒకళ్ళ మీద ఒకళ్ళు? ఎందుకు చేశారు? బరి తెగించి పార్టీ ఆఫీసుల మీద పడి కొట్టి పార్టీ ఆఫీసుల్ని కాల్చి ఈ విధంగా చేస్తే కార్యకర్తలందరూ కూడా ఈరోజు రగిలిపోతా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి మంచితనం వల్ల ఈరోజు ఆపుతున్నారు ఆయన. ఆయన మాట్లాడేది బట్టలపై తీసుకొడతారంటున్నా. 11 సీట్లు ఇస్తే ఇంకా రాలేదు, ఇంకా వస్తుంది, ఇంకో నెక్స్ట్ టైం ఆ ఒకటి తీసేస్తే సరిపోతుంది. రేవంత్ రెడ్డి గారా, ఇప్పుడు ఒకటి మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. నా డిపార్ట్మెంటే ఉంది. నా డిపార్ట్మెంట్లో పిఎం ఆవాస్ యోజన గ్రామీణ ఉంది. దాంట్లో దాదాపుగా 1000 కోట్ల రూపాయలు పెట్టి హౌసింగ్ అలొకేట్ చేస్తే గత 5 సంవత్సరాల్లో కేసీఆర్ గారు వాళ్ళు ఆ ఇళ్లను వేటిని కూడా వాడుకోలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే అక్కడ కూడా ఇదే పరిస్థితి. స్టేట్లో బడ్జెట్ లేకపోవటం, వాటిని మ్యాచ్ చేసుకోకపోవడం వల్ల ఈ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇచ్చిన 200 కోట్ల రూపాయలు వాళ్ళు వాడుకోవడం చేత కాలేదు. సెకండ్ ఇన్స్టాల్మెంట్ ఇవ్వటానికి వాళ్ళు కరెక్ట్గా పథకాలు వాడుకుంటే ఇదంతా సిస్టమ్, ఇందులో మోదీ గారు కానీ ఇంకోళ్ళు కానీ కంట్రోల్ చేసేది ఏం లేదు. ఒక స్కీమ్ను ఒక విధంగా డిజైన్ చేస్తారు. ఆ డిజైన్ తగ్గట్టుగా వాళ్ళు వాడుకొని దాని నోడల్ అకౌంట్లో మ్యాచింగ్ ఫండ్స్ వేస్తే ఆటోమేటిక్గా స్కీమ్స్ అన్నీ వస్తాయి. ఇచ్చిన తర్వాత యూటిలైజేషన్ సర్టిఫికెట్స్ ఇవ్వాలి. యూటిలైజేషన్ సర్టిఫికెట్స్ ఇచ్చి వర్క్ కనిపిస్తే ఆపడానికి కాన్స్టిట్యూషన్గా ఎవరికి మాత్రమే అధికారం ఉంటుంది? రాష్ట్రాలు కానీ కొన్ని కానీ వాళ్ళ చేతగాని తరం వల్ల ఎవరో బండలేయటాన్ని తప్పించి ఇందులో వాస్తవాలు ఏమీ లేవు.